శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ 2024 సంవత్సరము ఉగాది పండుగ అంటే క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భముగా ఈ ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది, ఈ 2024 ఉగాది పండుగ పంచాంగ శ్రవణము పంచాంగ పఠనములో ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాలను ఇప్పుడు మనము తెలుసుకోబోతూ ఉన్నాము. 12 రాసుల వాళ్లకు కూడా ఈ ఉగాది పండుగ నుండి ఏప్రిల్ 9వ తేదీ ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా కూడా 12 రాసుల వాళ్లకు ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి. కుజుడు రాజైనాడు, మంత్రి శని అయినటువంటి దాని వలన, చంద్రుడు ధాన్యాధిపతి అయినటువంటి దాని వలన ఎలా ఉండబోతుంది అన్ని రాసుల వాళ్లకు అని ఒక్కసారి ఇప్పుడు మనము తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరము ఉగాది పండుగ నుండి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం. కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రము 2 పాదాలు కలిసి వృషభ రాశి అవుతుంది. ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యత 7, అగౌరవము 6. ఇది వృషభ రాశి వారికి మామూలుగా ప్రారంభములో అంటే ఉగాది పండుగ ప్రారంభములో చిన్నపాటి ఇబ్బందులు ఉండినప్పటికీ మే నెలలో గురువు ఎప్పుడైతే వృషభములోకి వస్తాడో అక్కడి నుండి కొన్ని మీకు అద్భుతమైనటువంటి పనులు జరుగుతాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. నిజానికి కొంతవరకు మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి. అయితే మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతము రెగ్యులర్గా మామూలుగా వచ్చేటువంటి వాటికి గ్రహస్థితులు ఎక్కడా అడ్డపడడం లేదు, అది గమనించాలి మనము. అందువలన మే నుండి యోగముగానే ఉంటుందిగాక ప్రతిభ కొంచెము కొద్దిగా తగ్గుతుంది. తగ్గినట్టు అనిపించిన కీర్తి ప్రతిష్టలు మళ్ళీ వస్తాయి. అంటే మరి ప్రతిభ ఏమిటి కీర్తి ఏమిటి అనుకోవచ్చు. అంటే మనము చేసేటువంటి ఉన్నతమైనటువంటి పనులకు ప్రతిభ, కీర్తించటము ఇవన్నీ ఉంటాయి కదా. అంటే కొద్దిగా ఏదో తగ్గుతాయి, అయినా ఉన్నట్టుండి మళ్ళీ కీర్తి రావటం అనేటువంటిది కూడా ఉన్నది. అనూహ్యముగా ఏదో ఒక పని చేస్తారు, ఆ పనికి కీర్తింపబడేటువంటి దానికి ఉంటుంది. బాగా చేసినారు అనేటువంటి ప్రశంస అలాంటివి వస్తాయి. ఆదాయము రెగ్యులర్గా వచ్చేటువంటిదైతే యథావిధిగా వస్తుంది, బాగుంటుంది, ఇబ్బంది ఉండదు. కానీ గట్టిగా చేస్తేనే గట్టిగా చేసే ప్రయత్నము వల్లనే కొంచెము మీకు మేలు జరుగుతుంది ఈ సంవత్సరము అనేటువంటిది ఉన్నది. అంటే ఇంతకు ముందంతా ఊరికే మామూలుగా ప్రయత్నము చేస్తే మీకు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాదు, కొంచెము గట్టి ప్రయత్నం చేయాలి. ఏ పని చేద్దామన్నా ఆ పని మీద గట్టిగా శ్రద్ధ పెట్టి చేస్తే తప్ప పనులు కొంచెము పూర్తి అవడము కష్టము అని జాగ్రత్తగా మాట్లాడాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త చాలా అవసరము. మీకు కొంచెము తొందరగా అపార్థము చేసుకునేటువంటి గుణము ఉంటుందిగాక. అయితే మిమ్మల్ని ఎవరూ తప్పుబట్టలేరు. మీ నిజాయితీ చాలా ముఖ్యమైనటువంటిది. మీ ప్రేమ అనురాగాలు ఎదుటి వాళ్ళు గుర్తిస్తారు. కానీ ఎక్కడో చిన్నపాటి ఈ మిస్అండర్స్టాండింగ్ అని అంటాం, అంటే మనుషులను అర్థం చేసుకోవడంలో చిన్నపాటి గ్యాప్ వచ్చేటువంటి దాని వలన కొందరు కావాల్సినటువంటి వ్యక్తులు దూరం అయ్యేటువంటి అవకాశము ఉంటుందిగాక.
అందుకనే జాగ్రత్తగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాము. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు, ఎక్కువగా దైవ కార్యక్రమాలలో విరివిగా పాల్గొనడం జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు చేస్తారు. మీరు ఒకవేళ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కొత్త ప్రయత్నం, ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు కొత్త ప్రయత్నం, ఇలా మీ రంగాలలో ఎవరెవరు ఏ రంగాలలో ఉన్నారో వాళ్ళు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తారు అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఇక వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా ఆ దిశగా అడుగులు వేయండి, మేలు జరుగుతుంది. ఉద్యోగము కొత్తగా కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా అప్లై చేయండి. ఎప్పుడో మామూలుగా సంవత్సరము రెండవ భాగములో అంటే ఒక అర్ధ సంవత్సరం అయిన తర్వాత మీకు ఉద్యోగం అనేటువంటిది కూడా ఉంటుంది. ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు కొంతమందికి స్థానచలనము, కొంతమందికి యజమానుల వలన ప్రశంసలు కూడా ఉంటాయి గాక. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును, నిస్సంకోచముగా బయలుదేరవచ్చును, అన్నీ అనుకూలిస్తాయి, ఏమి ఇబ్బంది లేదు. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. వ్యాపారస్తులకు యథావిధిగా మీకు రావాల్సినటువంటి లాభాలు మీకు తప్పకుండా వస్తూనే ఉంటాయి గాక. సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగవంతముగానే ఉన్నది. ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పని ఎంత మాత్రమూ లేదుగాక. కోర్టు పరమైనటువంటి వివాదాలు ఏమైనా ఉంటే కూడా కొంతవరకు మీకు అనుకూలముగానే రాబోతాయి. మీకు తీర్పులు వచ్చేటప్పుడు మీకు అనుకూలవంతముగానే కొంతలో కొంత మేలు జరిగింది మాకు అని మీరు సంతోషించేటువంటి విధంగానే ఉంటుందిగాక. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మాత్రము కొంచెం యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి చేసుకోవాలి. అలా చేసుకుంటే కొంచెము మేలు జరుగుతుంది ఈ సంవత్సరము అనేటువంటి విషయము తెలియజేస్తున్నాను. తర్వాత ఎన్ని రకాలుగా బాగుండినా ఎవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు వాళ్ళు ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మీకు మేలు జరుగుతుందిగాక అని తెలియజేస్తూ జయోస్తు. కుంభరాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరం 2024 ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా ఎలా ఉందో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ధనిష్ట నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రము 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రము 3 పాదాలు, 1-2-3 పాదాలు కలిస్తే కుంభరాశి. ఆదాయము 14, వ్యయం 14, రాజపూజ్యత 6, అగౌరవము 1. కుంభరాశి వాళ్లకు చాలా అంటే బాగుంది అని చెప్పాలి. ఎంత సంపాదిస్తున్నారో అంత ఖర్చు పెడుతున్నారనేటువంటి దానివల్ల కాదు, చాలా యోగవంతముగా ఉన్నది. ఎందుకంటే శని మంత్రి అయినాడు, శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు కూడా. శని అనుకుంటే ఇవ్వనిదంటూ ఏమీ లేదు. శారీరకమైనటువంటి శ్రమ పెడతాడు, కానీ ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగజేస్తాడు అనేటువంటిది కూడా యథార్థము. ఇక్కడ మనం అది గమనించాలి. ఏది సంకల్పించినా మీరు ఆ సంకల్పానికి మీకు ఖచ్చితముగా సిద్ధి కలుగుతుంది. ఏ కార్యక్రమము మొదలుపెట్టినా మీకు జయమే కలుగుతుంది గాక. అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది, కానీ ఈ సంవత్సరము మీరు ప్రశంసల మీద ప్రశంసలు పొందుతారు. ఉద్యోగములో ఉన్నతమైనటువంటి స్థితికి చేకూరుతారు గాక, ఉన్నతమైనటువంటి స్థితికి చేరుతారు మీరు. ధనలాభం అనేటువంటిది ఉంటుంది, విపరీతమైనటువంటి ధనలాభం అనేటువంటిది ఉన్నది. స్త్రీల వలన లాభాలు అనేటువంటివి కలుగుతాయి మీకు. కీర్తి ప్రతిష్టలు వస్తాయి, పేరు రావడము ఉంటుంది. కీర్తి రావటము, పేరు రావటము. ఇన్నాళ్ళు చేస్తూ ఉండినా అబ్బా మీరా మిమ్మల్ని చూడాలని అనుకున్నామండి, ఎప్పటి నుంచో మీ గురించి మీ బాస్ చెబుతున్నాడండి అని ఇలా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పై ఆఫీసర్ల యొక్క ప్రశంసలు, ఏదో ఒక రకంగా కీర్తి ప్రతిష్టలు అయితే వస్తాయి.
పేరు రావడం అనేటువంటిది ఉన్నది. అందరికీ ఆదర్శముగా ఉండాలి అనేటువంటి దానికి మిమ్మల్ని చూపిస్తారు. మీలా అందరు ఉండాలి అని మిమ్మల్ని చూపుతారు ఈ సంవత్సరము. బంధువుల యొక్క ఆగమనం అనేటువంటిది మీకు చాలా సంతోషం అనిపిస్తుంది. విదేశీయానం అనేటువంటిది ఉన్నది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చును. శుభకార్యాలు చేసుకునేటువంటి వాళ్లకు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగం రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగం వస్తుంది. కోర్టుపరమైనటువంటివి ఏమైనా ఉంటే గనక తప్పకుండా మీకు విజయం అనేటువంటిది జరిగి తీరుతుంది గాక. స్థాన చలనం అనేటువంటిది ఉన్నది, ఉన్నట్టుండి స్థానచలనం అనేటువంటిది కలుగుతుంది. ఐశ్వర్య ప్రాప్తి అనేటువంటిది ఉన్నది, అంటే పూర్వీకుల యొక్క ఆస్తి రావటము కానీ, ఏదో ఒక రకంగా భూముల వలన లాభాలు కలగటము కానీ ఇలాంటివి ఏవో ఉన్నాయి. మీ పేర్లతో ఏదైనా భూమి కొనుగోలు చేయటము కానీ ఇలాంటివి ఏవో ఉంటాయి గాక. విద్యార్థులకు అత్యంత యోగదాయకముగా ఉన్నది. సినిమా వాళ్లకు మహాద్భుతం అంటే మహాద్భుతముగా ఉన్నది. రాజకీయములో ఉండేటువంటి వాళ్లకు మీదే దానికంతా కూడా మొట్టమొదటి వ్యక్తులై రాజకీయాన్ని నడిపించేటువంటి పాత్ర మీకే ప్రధానమైనటువంటి ఇది ఉండబోతున్నది ఈ రాశి వాళ్లకు అని తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకోండి, మేలు జరుగుతుంది. మీ ఇంటి దేవుణ్ణి మీరు ఆరాధించండి, మెరుగైనటువంటి ఫలితాలు పొందండి అని తెలియజేస్తూ జయోస్తు.